హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మెగా డిఎస్సికి 5.77 లక్షల దరఖాస్తులు. గురువారం అర్ధరాత్రితో ముగిసిన గడువు. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు జారీ. మెగా డిఎస్సి 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల గడువు గురువారం అర్ధరాత్రితో ముగిసింది. దీంతో అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 39,997 మంది దరఖాస్తు చేయగా, అత్యల్పంగా కడప జిల్లా నుంచి 15,812 మంది దరఖాస్తు చేశారు. కర్నూలులో పోస్టులు ఎక్కువనే కాబట్టి ఎక్కువ మంది దరఖాస్తు చేయడం జరిగింది. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ల జారీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈ మెగా డిఎస్సిలో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. అంటే 30 నుంచి హాల్ టికెట్లు వస్తాయి. జూన్ 6 నుంచి యథావిధిగా పరీక్షలు జరిగిపోతాయి. కాబట్టి ఈ 15-20 రోజులు ఉంది. ఇక మీరు ఒక్కసారి రివిజన్ చేసుకోండి అంతే. టైం లేదు, గవర్నమెంట్ టైం ఇవ్వలేదు. ఈ 15-20 రోజుల్లో సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోండి. మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, కంటెంట్కి ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఈ కంటెంట్కి ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి కంటెంట్ని బాగా చూసుకోండి. 1-2 సార్లు చూసుకోండి. డిఎస్సిలో ఉన్న పెద్ద తలనొప్పి ఏంటంటే లైన్ టు లైన్ చదవాలి. ఇది వస్తుంది, ఈ ఏరియా వస్తుంది, ఈ బిట్ వస్తుంది, ఇట్లా ఉండదు. టెక్స్ట్ పుస్తకాలు తీసుకునే లైన్ టు లైన్ చదవాలి. కాబట్టి కొంత శ్రమతో కూడిందే, ప్రయాసతో కూడిందే, కానీ తప్పదు. లైఫ్లో మనం సెటిల్ అవ్వాలి కాబట్టి ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రయత్నం చేయండి. మీ వంతు మీ ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నం చేయండి. మీ వంతు మీ లోపం లేకుండా అయిన మేరకు మీ ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. తర్వాత ఈరోజు ఇంకోటి, చాలా రోజుల నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ జేఎల్ డిఎల్ డేట్స్, డిఎస్సి డేట్స్ క్లాష్ అవుతున్నాయి. డిఎస్సి జూన్ 6 నుంచి 26 వరకు జరగబోతుంది కదా, ఈ మధ్యలోనే జేఎల్ డిఎల్లో వాటికి సంబంధించి డేట్లు కూడా ఇచ్చేసారు కదా సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? మేము 2 రాసేవాళ్ళం ఉన్నాం సార్. సరే, నాకు చేశారు. నేను కూడా ఏదో ఒక వీడియో సందర్భంగా దాన్ని దృష్టిలో తీసుకొచ్చినట్టున్నా, నాకు అంత గుర్తులేదు. ఐఎమ్ సారీ. అయితే దేవుడి దయ వల్ల జేఎల్ డిఎల్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లుగా మనకు ఒక వార్త వచ్చింది న్యూస్ పేపర్లో. ఈ జూన్ 6 నుంచి 26 వరకు ఈ పరీక్షలు ఉన్నాయి కాబట్టి, డిఎస్సి పరీక్షలు ఉన్నాయి కాబట్టి, అంటే ఇంచుమించు నెల ఉన్నాయి కాబట్టి, బహుశా ఒక నెల రోజుల పాటు జేఎల్ డిఎల్, టిటిడి కావచ్చు, కామన్ జేఎల్ కావచ్చు, ఇవి వాయిదా పడడం ఒక నెల రోజులు కలిసి వచ్చింది పిల్లలకి. అందువల్ల ఆ నెల రోజుల్ని జేఎల్ డిఎల్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఆ నెల రోజుల్ని, ఈ జూన్ నెలని కూడా, జూన్లో రాయాల్సి ఉండింది మీరు యాక్చువల్లీ, కాబట్టి జూన్ నెలని కూడా మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు ఆ వార్త కూడా ఈరోజు వచ్చింది. ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వాయిదా. ఏపీపీఎస్సీ డిఎస్సి రాత పరీక్షలు వచ్చే నెల 6 నుంచి జరగనుండడంతో ఏపీపీఎస్సీ నిర్వహించనున్న పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి. జూన్ 6 నుంచి 26 మధ్య వేరువేరు తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్ల నియామక పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ పరీక్షలు రాసే వారిలో కొందరు డిఎస్సి కూడా సన్నద్ధమవుతున్నారు. పరీక్షా కేంద్రాల ఎంపిక పరంగానూ ఇబ్బందులు తలెత్తడంతో తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. కాబట్టి ఒక నెల రోజులు కలిసి వచ్చింది జేఎల్ డిఎల్ పిల్లలకి, ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగార్థులకి ఒక నెల రోజులు కలిసి వచ్చింది. ఇది కూడా ఒక రకమైనటువంటి సంతోషం. ఆ తర్వాత మనకి 2018 గ్రూప్ 1 గురించి కూడా ఒక వార్త వచ్చింది. ఆయన కీలకమైనటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వలేదని ఆ వార్త ఈరోజు వచ్చింది మనకి. కాబట్టి ఏదేమైనా నెల రోజులు వాయిదా పడింది జేఎల్ డిఎల్. కాబట్టి ఆ నెల రోజుల్ని ఉపయోగించుకోండి సబ్జెక్ట్ పరంగా. డిఎస్సి మాత్రం జాగ్రత్తగా పట్టండి. 6వ తారీఖు నుంచి పరీక్షలు జరగబోతున్నాయి. అంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, మీరు ఎప్పుడు అప్డేట్లోనే ఉండండి. నాకు తెలిసిన సమాచారం ఫస్ట్ హెచ్జిటి, గురుకుల ఇవన్నీ పెట్టి లాస్ట్లో స్కూల్ అసిస్టెంట్ పెడతారు అనేది నాకు తెలుస్తున్న వార్త. నాకు
నా ఉద్యోగార్థులు చెప్తున్నటువంటి వార్త. చూద్దాం, మరి ఇది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే మీరు చేసుకుంటానే వెళ్ళండి. ఇలా అయితే ఎస్జిటి పిల్లలకి మరికొన్ని ఒక 10 రోజులు ఇంకా ఎక్స్ట్రా టైం వస్తుంది ప్రిపరేషన్ చేయడానికి. కాబట్టి ఇక 16,347 ఉద్యోగాలు కదా, వాటిని ఎలాగైనా మీరు ఒక ఉద్యోగం చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15కి స్కూళ్ళల్లో ఉంటారు. స్కూళ్ళల్లో ఆన్ డ్యూటీలో ఉంటారు. ఆగస్టు 15 జాతీయ జెండాను మీరు ఎగురవేస్తారు. మీరందరూ కలిసి ఎగురవేస్తారు పిల్లలతో సహా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని మీరు చేయాల్సిన పని ఒకటి, నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళకండి. ముఖ్యంగా డిఎస్సి పిల్లలకి చెప్తున్నాను, స్టూడెంట్స్కి నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళకండి. ఫోన్ని కొద్దిగా దూరం పెట్టండి. 15 రోజులు బోర్ కొట్టినప్పుడు ఏదో పాట వింటామో సమాచారం తెలుసుకోవడమో చేయండి. తర్వాత ఏ సమస్యల్లో పడితే ఆ సమస్యల్లోకి దూరబాకండి. అట్లా అంటే నోరేయబాకండి. దూరబాకండి అంటే నోరేయబాకండి. అవి మీ సమస్యలైనా కొన్నాళ్ళు వాయిదా వేయండి. పరీక్ష తర్వాత వస్తాయి. జాబ్ వచ్చిందనుకోండి, చాలా సమస్యలు ఉఫ్ అని ఎగిరిపోతాయి. చాలా సమస్యలు ఉండవు మీరు జాబ్ కొట్టారంటే. చాలా సమస్యలు ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉంటాయి కదా. చాలా సమస్యలు ఆర్థికమే కదా మూలం అసలు సొసైటీలో. కానీ ఒక జాబ్ కొడితే వీటన్నిటికీ పరిష్కారం వస్తుంది. కాబట్టి ఒక జాబ్, అందువల్ల ఎక్కువ పబ్లిక్ రిలేషన్స్ పెట్టుకోబాకండి. ఎక్కువ జనాలు ఉన్న చోటకి వెళ్ళబాకండి. ఎక్కువ లూజ్ టాకింగ్ చేయకండి. అర్థం అట్లా మూడో వ్యక్తి గురించి రెండో వ్యక్తికి చెప్పొద్దు. అసలు అటు తిరిగి మీకు టెన్షన్లు వస్తాయి. అసలు మీరు ప్రిపేర్ అవుతున్నట్టు ఎవరికి తెలియవద్దు. మనలో కొంతమంది నేను ప్రిపేర్ అవుతున్నా, నేను జాబ్ కొడతా, డీమ్ డామ్ డుస్సు పుస్సు పుట్టుకని చెప్పుకుంటా తిరుగుతుంటారు ఓళ్ళల్లో. ఇది కుదరదు, ఇది నడవదు. మనం చేసే పని మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. మనం విజయం సాధించిన తర్వాత జనాలకు తెలియాలి, అరే అవునా జాబ్ కొట్టాడు, ఇప్పుడు చదివినట్లేడే ఈ కుర్రాడు, అది అమ్మాయి ఎప్పుడు చదివినట్లేదే అని అనుకోవాలి. హడావుడి చేసుకుంటే ఆ టెన్షన్లన్నీ వచ్చి మీ తల మీద పడతాయి. మీ తల మీద పడ్డాయా, ఆ టెన్షన్లో మీరు చదవలేరు, కళ్ళు తిరుగుతాయి. ఎన్ని అనుభవాలతో చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ఒకటి, కంటెంట్ చూసుకోండి ఎక్కువ మార్కులు కనుక. 2, పబ్లిక్ రిలేషన్ తగ్గించండి. 3, ఎక్కువ జనాలు ఉన్న చోటుకి వెళ్ళకండి ఈ 20 రోజులు. 4, ఫోన్ని పక్కన పెట్టండి అంటే ఏదో బోర్ కొట్టినప్పుడు ఒక అరగంట. ఎవరి సమస్యలో పడితే వాళ్ళ సమస్యల్లో దూరకండి, వాళ్ళకి సలహాలు ఇవ్వకండి. మూడో వ్యక్తి గురించి రెండో వ్యక్తి దగ్గర మాట్లాడకండి. దీని ద్వారా మీ జోలికి ఎవరు రాడు. మీరు ఒక మేధో సామ్రాజ్యం నిర్మించుకొని చదువుకుంటారు. నెగిటివిటీని ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దు, ఆలోచన చేయొద్దు. మీరు వయసులో ఉన్నారు, మీరు ఏం చదివితే అది ఎక్కేస్తుంది. ఎందుకంటే మీరు అలాంటి వయసులో ఉన్నారు. ఏం చదివితే అది ఎక్కేస్తుంది. ఏది ఇష్టం, మీకు జాబ్ ఇష్టం కదా ఇప్పుడు, కాబట్టి జాబ్ వచ్చేస్తుంది. చదవాలి, పట్టుదలతో చదవాలి. క్రమశిక్షణ, పట్టుదల, అందులో నుంచే ఆలోచన, దాని గురించే థింక్. ఇది నాకు రావాలి, ఇది రావాలి, నేను కొట్టాలి. ఇలా మీ మైండ్ని ట్యూన్ చేసుకుని దాని యొక్క మార్గదర్శకంలో మీరు ప్రిపరేషన్ చేయండి. ఫలానాది కావాలి అంటే వస్తుంది, దాన్ని మనం శ్వాసించాలి, ప్రయత్నం చేయాలి. ఈ 2 చేయండి, బాగా చదవండి. ఈ 20 రోజులు బాగా చదివి పరీక్షలు రాయండి. ఓకే నాన్న, బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీజాన్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరొక ముఖ్యాంశం ద్వారా. ఉంటాను.